హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ వనరులు అభివృద్ధి అనే పేరుతో చదువుకుంటున్న జియోగ్రఫీ రెండవ పాఠమైన భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనే పాఠానికి సంబంధించిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం. మీరు ప్రశ్న చదివి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? లెట్స్ గో. 1. మృత్తిక సంరక్షణ పద్ధతులకు సంబంధించి క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఏ. మల్చింగ్ అంటే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాన్ని పరచడం. బి. రాక్ డ్యామ్ అంటే కొండపై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి చేసే రాతి నిర్మాణం. సి. షెల్టర్ బెల్ట్స్ అంటే ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో చదును చేయడం. డి. కాంటూర్ బారియర్స్ అంటే వాలు ప్రాంతాలలో రాళ్లు, గడ్డి, మట్టితో కట్టలు కట్టడం. ఆన్సర్ సి. సరికాదు. ఎందుకంటే షెల్టర్ బెల్ట్స్ అంటే గాలుల ఉధృతిని తగ్గించి నేలను సంరక్షించడానికి మొక్కలను వరుసగా గట్లపై పెంచడం. 2. జతపరచుము. 1. ఉమ్మడి వనరులు. 2. మృత్తిక. 3. నీటి గ్రహం. ఏ. శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడే సన్నటి మట్టి పొర. బి. సమాజంలో ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములు. సి. భూమి ఉపరితలం 4/3 నీటిచే కప్పబడి ఉండడం. ఆన్సర్ 1. ఉమ్మడి వనరులు అంటే సమాజంలో ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములు. 2. మృత్తిక అంటే శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడే సన్నటి మట్టి పొర. 3. నీటి గ్రహం అని ఎందుకంటారంటే భూమి ఉపరితలం 4/3 నీటిచే కప్పబడి ఉండడం వలన. 3. ప్రపంచ జనాభా విస్తరణ మరియు భూమి వినియోగానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన X. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. ప్రకటన Y. మైదానాలు మరియు నదీలోయలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం వల్ల ఇక్కడ అత్యధిక జనాభా ఉంటుంది. ఏ. ప్రకటన X మాత్రమే సరైనది. బి. ప్రకటన Y మాత్రమే సరైనది. సి. X మరియు Y రెండు ప్రకటనలు సరైనవి. డి. X మరియు Y రెండు ప్రకటనలు తప్పు. ఆన్సర్ సి. X మరియు Y రెండు ప్రకటనలు సరైనవి. 4. మృత్తిక ఏర్పాటును ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో సరైన వాటిని గుర్తించండి. 1. మాతృశిల అనేది నేల యొక్క రంగు, రసాయన లక్షణాలు మరియు ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. 2. వాతావరణంలోని ఉష్ణోగ్రత మరియు వర్షపాతం శైథిల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఏ. 1 మాత్రమే సరైనది. బి. 2 మాత్రమే సరైనది. సి. 1 మరియు 2 సరైనవి. డి. 1 మరియు 2 తప్పు. ఆన్సర్ సి. 1 మరియు 2 సరైనవి. 5. నీటి లభ్యత మరియు సంరక్షణకు సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ. భూమిపై ఉన్న మొత్తం నీటిలో మంచినీరు కేవలం 2.7% మాత్రమే ఉంది. బి. మంచినీటి పరిమాణాన్ని భూమి నుండి తగ్గించడం గాని లేదా కొత్తగా కలపడం గాని సాధ్యమవుతుంది. సి. మురుగునీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పారిశ్రామిక వ్యర్థాలు నీటిని కలుషితం చేసే ప్రధాన కారణాలు. డి. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం మరియు ఇంకిపోవడం తగ్గుతుంది. ఆన్సర్ బి. సరికాదు. ఎందుకంటే మంచినీటి పరిమాణాన్ని భూమి నుండి తగ్గించడం గాని లేదా కొత్తగా కలపడం గాని సాధ్యం కాదు. 6. వన్యప్రాణుల సంరక్షణ మరియు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ. పశువులకు వాడే డైక్లోఫెనాక్ మందు వల్ల వాటిని తినే రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. బి. రాబందులు పర్యావరణ సమతుల్యతలో ఎలాంటి పాత్ర పోషించవు. ఇవి కేవలం హానికరమైన పక్షులు. సి. CITES అనేది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఒక జాతీయ అటవీ సంస్థ. డి. పర్యావరణ వ్యవస్థలో పెద్ద జంతువులైతేనే సమతుల్యతలో పాత్ర పోషిస్తాయి, చిన్నవి పాత్ర పోషించవు. ఆన్సర్ ఏ. సరైనది. 7. భూమి ఉపరితలం ఎంత శాతం భూభాగం కలిగి ఉంది? ఏ. 70%, బి. 30%, సి. 50%, డి. 90%. ఆన్సర్ బి. 30%. 8. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఏవి? ఏ. ఎడారులు, బి. పర్వతాలు,
సి మైదానాలు మరియు నదీ లోయలు, డి దట్టమైన అడవులు. ఆన్సర్ సి మైదానాలు మరియు నదీ లోయలు. 9. భూ వినియోగం అంటే ఏమిటి? ఏ భూమిని దున్నడం మాత్రమే, బి వ్యవసాయం, గనులు, అడవులు, గృహ నిర్మాణం, పరిశ్రమల కోసం భూమిని ఉపయోగించడం, సి భూమిని అమ్మడం, డి భూమిని ఖాళీగా ఉంచడం. ఆన్సర్ బి వ్యవసాయం, గనులు, అడవులు, గృహ నిర్మాణం, పరిశ్రమల కోసం భూమిని ఉపయోగించడం. 10. భూ వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కారకాలు ఏవి? ఏ జనాభా మరియు సాంకేతికత, బి స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత, సి ప్రభుత్వ విధానాలు, డి అంతర్జాతీయ వాణిజ్యం. ఆన్సర్ బి స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత. 11. ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగించే భూమిని ఏమని పిలుస్తారు? ఏ ప్రైవేట్ భూమి, బి ప్రభుత్వ భూమి, సి వ్యవసాయ భూమి, డి పారిశ్రామిక భూమి. ఆన్సర్ బి ప్రభుత్వ భూమి. 12. భూవనరుల సంరక్షణ కోసం కింది వాటిలో ఏది తగిన చర్య కాదు? ఏ అడవుల పెంపకం, బి రసాయన ఎరువులు అధికంగా వాడడం, సి భూసేకరణ, డి పశువుల అతిగా మేతను నియంత్రించడం. ఆన్సర్ బి రసాయన ఎరువులు అధికంగా వాడడం. 13. నేల అంటే ఏమిటి? ఏ భూమి ఉపరితలంపై ఉన్న సన్నటి మట్టి పొర, బి భూమి లోపలి ఉన్న శిలలు, సి నదులలోని ఇసుక, డి పర్వతాలపై ఉన్న మంచు. ఆన్సర్ ఏ భూమి ఉపరితలంపై ఉన్న సన్నటి మట్టి పొర. 14. శిలాశైథిల్యం అంటే ఏమిటి? ఏ రాళ్లు కరిగి అగ్నిపర్వతంగా మారడం, బి వాతావరణ మార్పులు, జంతువులు, మొక్కలు, మానవ ప్రభావంతో రాళ్లు మట్టిగా మారడం, సి రాళ్లు ఒకదానికొకటి ఢీకొనడం, డి రాళ్లు సముద్రంలో కరగడం. ఆన్సర్ బి వాతావరణ మార్పులు, జంతువులు, మొక్కలు, మానవ ప్రభావంతో రాళ్లు మట్టిగా మారడం. 15. కొండ చర్యలు విరిగిపడ్డానికి కింది వాటిలో ఏది కారణం కాదు? ఏ భూకంపాలు, బి వరదలు, సి ఎడారీకరణ, డి అగ్నిపర్వత విస్ఫోటనం. ఆన్సర్ సి ఎడారీకరణ. 16. కొండ చర్యల నుండి రక్షణ కోసం కింది వాటిలో ఏది తగిన చర్య కాదు? ఏ ప్రమాద ప్రాంతాలలో నివాసాలు నిర్మించకపోవడం, బి ఏటవాలులలో అడ్డుగోడలు నిర్మించడం, సి ఎక్కువ చెట్లు పెంచడం, డి వర్షపు నీటి ప్రవాహాన్ని పెంచడం. ఆన్సర్ డి వర్షపు నీటి ప్రవాహాన్ని పెంచడం. 17. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏవి? ఏ మాతృశిలల స్వభావం మరియు వాతావరణం, బి మానవ చర్యలు మాత్రమే, సి సముద్రాలు మాత్రమే, డి గాలి మాత్రమే. ఆన్సర్ ఏ మాతృశిలల స్వభావం మరియు వాతావరణం. 18. నేల క్షీణతకు కింది వాటిలో ఏది కారణం కాదు? ఏ అటవీ నిర్మూలన, బి రసాయన ఎరువులు, సి మల్చింగ్, డి వరదలు. ఆన్సర్ సి మల్చింగ్. 19. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్ల ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండించే పద్ధతి ఏమిటి? ఏ కాంటూర్ బారియర్, బి అంతర పంటలు, సి టెర్రస్ సాగు, డి మల్చింగ్. ఆన్సర్ సి టెర్రస్ సాగు. 20. భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేసే పద్ధతి ఏమిటి? ఏ అంతర పంటలు, బి మల్చింగ్, సి రాక్ డ్యామ్, డి టెర్రస్ సాగు. ఆన్సర్ ఏ అంతర పంటలు. 21. గాలుల ఉధృతిని తగ్గించి నేలను సంరక్షించడానికి గట్లపై వరుసగా మొక్కలను నాటే పద్ధతి ఏమిటి?
ఏ షెల్టర్ బెల్ట్స్, బి కాంటూర్ బారియర్, సి మల్చింగ్, డి రాక్ డ్యామ్. ఆన్సర్ ఏ షెల్టర్ బెల్ట్స్. 22. భూమిని ఏమని పిలుస్తారు? ఏ నీటి గ్రహం, బి అగ్నిగ్రహం, సి ఎర్రగ్రహం, డి పసుపు గ్రహం. ఆన్సర్ ఏ నీటి గ్రహం. 23. భూమిపై మంచినీరు ఎంత శాతం ఉంది? ఏ 70%, బి 97%, సి 2.7%, డి 50%. ఆన్సర్ సి 2.7%. 24. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీటి శాతం ఎంత? ఏ 1%, బి 5%, సి 10%, డి 25%. ఆన్సర్ ఏ 1%. 25. నీటి చక్రం అంటే ఏమిటి? ఏ సముద్రాలు ఎండిపోవడం, బి మహాసముద్రాలు భూమిపై నీరు, బాష్పీభవనం, అవపాతం, ప్రవాహం ద్వారా తిరిగి భూమిని చేరడం, సి నదులు పొడిబారడం, డి వర్షాలు నిలిచిపోవడం. ఆన్సర్ బి మహాసముద్రాలు భూమిపై నీరు, బాష్పీభవనం, అవపాతం, ప్రవాహం ద్వారా తిరిగి భూమిని చేరడం. 26. నీటి సంరక్షణకు కింది వాటిలో ఏది తగిన మార్గం కాదు? ఏ వర్షపు నీటి సేకరణ, బి నీటి వృధాను తగ్గించడం, సి నీటిని కాలుష్యం చేయకపోవడం, డి నీటిని ఎక్కువగా వాడడం. ఆన్సర్ డి నీటిని ఎక్కువగా వాడడం. 27. సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ప్రదేశాలేవి? ఏ జాతీయ పార్కులు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు, బి వ్యవసాయ క్షేత్రాలు, సి పారిశ్రామిక ప్రాంతాలు, డి పట్టణాలు. ఆన్సర్ ఏ జాతీయ పార్కులు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు. 28. జతపరచుము. 1 టెర్రస్ సాగు, 2 మల్చింగ్, 3 కాంటూర్ బారియర్స్, 4 షెల్టర్ బెల్ట్స్. ఏ నేలలో తేమను నిలుపుకోవడం, బి ఏటవాలులో నేల కోతను నివారించడం, సి గాలి వేగాన్ని తగ్గించడం, డి వాలు ప్రాంతాలలో నీటిని సేకరించడం. ఆన్సర్ 1 టెర్రస్ సాగు అనేది ఏటవాలులో నేల కోతను నివారించడానికి ఉపయోగపడుతోంది. 2 మల్చింగ్ విధానం అనేది నేలలో తేమను నిలుపుకోవడానికి ఉపయోగపడుతోంది. 3 కాంటూర్ బారియర్స్ అనేవి వాలు ప్రాంతాలలో నీటిని సేకరించడానికి ఉపయోగపడతాయి. 4 షెల్టర్ బెల్ట్స్ అనేవి గాలి వేగాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. 29. దీని ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. ఏ కాంటూర్ బారియర్, బి షెల్టర్ బెల్ట్స్, సి రాక్ డ్యామ్, డి టెర్రస్ సాగు. ఆన్సర్ ఏ కాంటూర్ బారియర్. 30. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ టెర్రస్ సాగు అనేది ఏటవాలు ప్రాంతాలలో నేలకోతను తగ్గిస్తుంది. బి భౌగోళిక స్వరూపమైన ఎత్తువాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. సి వృక్షజంతు జీవావరణం అనేవి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. డి కాలము అనేది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. 1 ఏసి సరైనవి, 2 ఏబిసిడి సరైనవి, 3 ఏబిడి సరైనవి, 4 ఏసిడి సరైనవి. ఆన్సర్ 2 ఏబిసిడి సరైనవి. 31. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ 1 సెంటీమీటరు మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. బి సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. సి పెడాలజీ అంటే మృత్తికను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం. డి బొట్టుగా కారే కుళాయి నుంచి సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. 1 ఏసి సరైనవి, 2 ఏబిసిడి సరైనవి, 3 ఏబిడి సరైనవి, 4 ఏసిడి సరైనవి.
ఆన్సర్ 2. ABCD సరైనవి. 32. నేల స్వభావాన్ని జతపరచుము. 1. మొదటి వరుస. 2. రెండవ వరుస. 3. మూడవ వరుస. 4. నాలుగవ వరుస. A. ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల. B. హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర. C. మాతృశిల. D. శైథిల్యం చెందిన శిలా పదార్థం. ఆన్సర్ 1. మొదటి వరుసలో ఉన్నది హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర. 2. రెండవ వరుసలో ఉన్నది ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల. 3. మూడవ వరుసలో ఉన్నది శైథిల్యం చెందిన శిలా పదార్థం. 4. నాలుగవ వరుసలో ఉన్నది మాతృశిల. 33. సరికాని వాక్యాన్ని గుర్తించండి. A. 2 గంటల పాటు కురిసిన వర్షం నుంచి 8,000 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. B. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 3,850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్. C. 2000 సంవత్సరం నాటికి ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 6,000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది. D. వన మహోత్సవం జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు. 1. AC మాత్రమే. 2. CB మాత్రమే. 3. D మాత్రమే. 4. BD మాత్రమే. ఆన్సర్ 3. D మాత్రమే సరికాదు. 34. సరికాని వాక్యాన్ని గుర్తించండి. A. నీరు ఎక్కువగా ఆవిరయ్యే శీతల మండల ప్రాంతంలో బిందు సేద్యం చేస్తారు. B. శిలావరణం, జలావరణం, వాతావరణం అన్నింటినీ కలిపి పర్యావరణం అంటారు. C. ధ్రువ ప్రాంతంలోని టండ్రాలలో నాచులైకెన్ మొక్కలు పెరుగుతాయి. D. జంతువుల వ్యాపారం నిషేధించబడిన ఒప్పందం CITES. 1. AC మాత్రమే. 2. AB మాత్రమే. 3. D మాత్రమే. 4. BD మాత్రమే. ఆన్సర్ 2. AB మాత్రమే సరికాదు. 35. 1 సెంటీమీటరు మృత్తిక తయారు కావడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? A. కొన్ని సంవత్సరాలు. B. కొన్ని వందల సంవత్సరాలు. C. కొన్ని వేల సంవత్సరాలు. D. కొన్ని లక్షల సంవత్సరాలు. ఆన్సర్ B. కొన్ని వందల సంవత్సరాలు. 36. మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలను జతపరచుము. 1. ఎత్తు, వాలు. 2. వృక్ష, జంతు, జీవావరణం. 3. కాలము. 4. మాతృశిల. 5. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. P. మృత్తిక పొర మందాన్ని నిర్ణయిస్తుంది. Q. మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. R. హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. S. శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. T. నేల యొక్క రంగు, రసాయన లక్షణాలు మరియు ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. ఆన్సర్ 1. ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. 2. వృక్ష, జంతు జీవావరణం అనేది హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. 3. కాలము అనేది మృత్తిక పొర మందాన్ని నిర్ణయిస్తుంది. 4. మాతృశిల అనేది నేల యొక్క రంగు, రసాయన లక్షణాలు మరియు ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. 5. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం అనేవి శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. 37. ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల కోసం 1 లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని ఏమంటారు? A. జీవావరణ నిలయం. B. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. C. నేషనల్ పార్క్. D. జూలాజికల్ పార్క్. ఆన్సర్ C. నేషనల్ పార్క్. 38. మృత్తికను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? A. పెడాలజీ. B. డెండ్రాలజీ. C. పోమాలజీ. D. లిమ్నాలజీ. ఆన్సర్ A. పెడాలజీ. 39. మృత్తిక ప్రొఫైల్లోని పొరలను పైనుండి కిందికి సరైన క్రమంలో అమర్చండి. 1. శైథిల్యం చెందిన శిలా పదార్థం. 2. ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల. 3. మాతృశిల. 4. హ్యూమస్, వృక్షాలతో కూడిన పైపొర. క్రమం A. 4,
2 1 3 బి 4 1 2 3 సి 1 2 3 4 డి 2 4 1 3. ఆన్సర్ ఏ 4 2 1 3. అంటే మొదటి వరుసలో హ్యూమస్ వృక్షాలతో కూడిన పైపొర ఉంటుంది. రెండవ వరుసలో ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల ఉంటుంది. మూడవ వరుసలో శైథిల్యం చెందిన శిలా పదార్థం ఉంటుంది. నాలుగవ వరుసలో మాతృశిల ఉంటుంది. 40. భూమిపై మొట్టమొదట మహాసముద్రాల నుంచి జీవం ఎప్పుడు ఉద్భవించింది? ఏ 250 మిలియన్ సంవత్సరాల క్రితం, బి 350 మిలియన్ సంవత్సరాల క్రితం, సి 500 మిలియన్ సంవత్సరాల క్రితం, డి 1000 మిలియన్ సంవత్సరాల క్రితం. ఆన్సర్ బి 350 మిలియన్ సంవత్సరాల క్రితం. 41. ఇంటిలో బొట్టుబొట్టుగా కారే ఒక కుళాయిని నిర్లక్ష్యం చేస్తే దాని ద్వారా ఒక సంవత్సరంలో సుమారుగా ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది? ఏ 1000 లీటర్లు, బి 1200 లీటర్లు, సి 1500 లీటర్లు, డి 2000 లీటర్లు. ఆన్సర్ బి 1200 లీటర్లు. 42. వర్షపు నీటి సేకరణ ద్వారా సాధారణంగా 2 గంటల పాటు కురిసిన వర్షం నుండి సుమారుగా ఎన్ని లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు? ఏ 5000 లీటర్లు, బి 6000 లీటర్లు, సి 8000 లీటర్లు, డి 10,000 లీటర్లు. ఆన్సర్ సి 8000 లీటర్లు. 43. నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణమండల ప్రాంతాలలో ఏ రకమైన నీటిపారుదల పద్ధతి అత్యంత అనుకూలమైనది? ఏ కాలువల ద్వారా నీటిపారుదల, బి స్ప్రింక్లర్ విధానం, సి బిందు సేద్యం, డి మడుగుల సాగు. ఆన్సర్ సి బిందు సేద్యం. 44. జీవావరణంలోని ప్రాణులన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. ఈ వ్యవస్థనేమంటారు? ఏ జీవవైవిధ్యం, బి పర్యావరణ వ్యవస్థ, సి ఆవాసం, డి నిప్. ఆన్సర్ బి పర్యావరణ వ్యవస్థ. 45. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి బెంగళూరు, డి కోల్కతా. ఆన్సర్ బి న్యూఢిల్లీ. 46. మొక్కలను పెరిగే ప్రదేశాలను బట్టి జతపరచుము. 1. వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో, 2. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో, 3. ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలలో. ఏ నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి, బి ముళ్ల పొదలు ఎక్కువగా ఉంటాయి, సి పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. ఆన్సర్ 1. వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. 2. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ల పొదలు ఎక్కువగా ఉంటాయి. 3. ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. 47. భారతదేశంలో వృక్షాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి వన మహోత్సవంను ఏ నెలలో నిర్వహిస్తారు? ఏ జూన్ మొదటి వారం, బి జూలై మొదటి వారం, సి ఆగస్టు 2వ వారం, డి సెప్టెంబర్ ఆఖరి వారం. ఆన్సర్ బి జూలై మొదటి వారం. 48. అంతరించిపోతున్న వన్యప్రాణులు మరియు వృక్షజాతుల అంతర్జాతీయ వ్యాపారాన్ని నిషేధించిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఏ CITES, BIUCN, CWWF, D యునెస్కో. ఆన్సర్ ఏ CITES. 49. CITES ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సుమారుగా ఎన్ని వన్యప్రాణులు మరియు వృక్షజాతులను కాపాడడం? ఏ 3000 వన్యప్రాణులు, 15000 వృక్షజాతులు, బి 5000 వన్యప్రాణులు, 28000 వృక్షజాతులు, సి 10000 వన్యప్రాణులు, 50000 వృక్షజాతులు, డి 2000 వన్యప్రాణులు, 2000 వృక్షజాతులు.
ఆన్సర్ బి 5,000 వన్యప్రాణులు 28,000 వృక్ష జాతులు. 50 కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఏ పశ్చిమ బెంగాల్, బి ఉత్తరాఖండ్, సి అస్సాం, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ సి అస్సాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.